Step into Value Zone. Value Zone. Hypermart. Button. ఆమ్రపాలి ఆ పేరులోని ఓ వైబ్రేషన్. ఏపీలోని ఓ నగర శివార్లలో వెలిగిన ఈ దీపకళిక చదువులో కాంతులు వెదజల్లే కాకడగా మారింది. నువ్వు ఇలాగే ఉండాలి, ఇదే చదవాలి అన్న ఆంక్షలు పెట్టిన తల్లిదండ్రుల సాక్షిగా ఏకంగా ఐఏఎస్ కొట్టింది. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఏకంగా ప్రధానమంత్రి కార్యాలయంలోనే కొలువు చేసేంత అవకాశాన్ని అలవోకగా సాధించింది. చిరునవ్వులు చిందిస్తూనే చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో లక్ష్యాలు సాధించే ఈ తెలుగు బిడ్డ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో అందరూ చర్చించుకునే ఓ హాట్ టాపిక్ అయింది. అసలు ఎవరి ఆమ్రపాలి ఇంకాస్త డీప్గా తెలుసుకుందాం పదండి. నేను ప్రభుత్వోద్యోగిగా జీతం తీసుకుంటున్నా. ప్రజలకు వీలైనంతగా ఉపయోగపడే విధంగా నా సేవలుండాలి. అందరిలా కాదు, నాకంటూ ఓ ప్రత్యేకత ఉండాలి అన్న సమున్నతమైన ఆలోచన ఉండే అధికారులలో ఒకరుగా ఉండే యంగ్ అండ్ డైనమిక్ ఐఏఎస్ ఆఫీసర్ ఆమ్రపాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒంగోలు నగరం శివార్లలో ఉండే ఎన్ అగ్రహారంలో జన్మించారు. తండ్రి కాటా వెంకటరెడ్డి ఆంధ్ర యూనివర్సిటీలో ఎకనామిక్స్ ప్రొఫెసర్, తల్లి పద్మావతి హౌస్ వైఫ్. తండ్రి ఉద్యోగం కారణంగా ఆమ్రపాలి చదువు సంధ్యలన్నీ విశాఖపట్నంలోనే సాగాయి. చదువుల తల్లిగా ఎదిగిన ఆమ్రపాలి ఐఏఎస్ను లక్ష్యంగా పెట్టుకున్నారు. పట్టుబట్టి దాన్ని సాధించారు. 2010 ఐఏఎస్ బ్యాచ్ అధికారినిగా ఏపీలోనే విధుల్లో చేరారు. అది ఆమె తన జీవితంలో సాధించిన మొట్టమొదటి అత్యున్నత విజయం. మొట్టమొదట 2011లో వికారాబాద్ సబ్ కలెక్టర్గా విధుల్లో చేరారు. ఆ తర్వాత రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్గా పనిచేశారు. ఆమె పనితీరును ప్రజాసేవా పథంలో ఓ అధికారిగా ఆమె చొరవను గమనించిన పాలకులు ఆమ్రపాలిని వరంగల్ అర్బన్లో కొంతకాలం, ఆ తర్వాత వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్గా నియమించింది. ఆమ్రపాలి చురుకైన ప్లాన్ ఆఫ్ యాక్షన్ కలెక్టర్గా ఆమె సాధించిన విజయాలు గమనించిన ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్గా పనిచేసే అవకాశాన్ని కల్పించింది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్లో జాయింట్ సీఈఓగా పనిచేసే అవకాశాన్ని ఆ యంగ్ ఆఫీసర్ దక్కించుకున్నారు. ఆ తర్వాత ఏకంగా కేంద్ర హోంశాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ప్రైవేట్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టారు. ఎక్కడ పనిచేసినా, ఏ విభాగంలో పనిచేసినా ఓ ప్రత్యేకమైన పనితీరును కనబర్చడం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న యువ మహిళా ఐఏఎస్లలో తనకంటూ ఓ ప్రత్యేకమైన అధికారిగా పేరు సంపాదించుకున్నారు. 2018లో జమ్మూ కాశ్మీర్కు చెందిన సమీర్ శర్మ అనే ఐపీఎస్ ఆఫీసర్కు జీవిత భాగస్వామి అయ్యారు. ప్రస్తుతం ఆయన డయ్యూ డామన్లో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా విధులు నిర్వర్తిస్తున్నారు. అన్నట్టు ఆమ్రపాలి సోదరి మానస గంగోత్రి కూడా 2007 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారిని. ఆమె కర్ణాటక క్యాడర్లో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. మానస గంగోత్రి కూడా తమిళనాడుకు చెందిన ప్రవీణ్ కుమార్ అనే ఐఏఎస్ అధికారిని వివాహమాడారు. ఇలా ఆమ్రపాలి కుటుంబం అంతా అధికారులుగా ప్రజాసేవ చేసే అద్భుతమైన స్థానాల్లో నిలిచి గెలుస్తున్నారు. తాజాగా ఆమ్రపాలిని హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ సంయుక్త కమిషనర్గా ఐఏఎస్ అధికారిని ఆమ్రపాలిని నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ మహానగర అభివృద్ధి విషయంలో ఆమె ఓ ప్రధాన పాత్ర పోషించే అవకాశం లభించింది. హెచ్ఎండిఏ పరిధిలో నివసించే దాదాపు 1.5 కోటి ప్రజలకు తన ప్రణాళికలతో మంచి చేసే సదావకాశాన్ని ఆమ్రపాలి దక్కించుకుంది. తన సత్తా ఏమిటో చూపించేందుకు ఆమె సిద్ధమైంది. ఆడాలంటే నమ్మకం, ఆడాలంటే నిబద్ధత, ఆడాలంటే నైపుణ్యం, ఇంకా ఇన్ని ప్రత్యేకతలున్నా సరే ఆడవారికి సొసైటీలో మగాళ్లతో సమానమైన హోదా దక్కకపోవడం ఎందుకన్న విషయంలో ఆమ్రపాలికి కొన్ని ప్రత్యేకమైన అభిప్రాయాలున్నాయి. చదువెందుకమ్మా, ఎంచక్క పెళ్లి చేసుకుని హాయిగా పిల్లా పాపలతో చల్లగా జీవించక అన్న తల్లిదండ్రుల ఆలోచన ఎంతో ప్రతిభా పాఠవాలను ఆడబిడ్డలను కూడా అధపాతాళంలోకి తొక్కేస్తోంది. ఈ భావనలో మార్పు రావాలంటూ ఆమ్రపాలి అటు మహిళలు సైతం ప్రభుత్వోద్యమే ఉద్యోగం అన్న భావనలోంచి బయటపడి ప్రైవేట్లో ఉద్యోగం సంపాదించడం, లేదంటే ఆర్థిక స్వాతంత్రాన్ని అందించే ఉపాధిలోకి అడుగు పెట్టడమో చేయాలన్నది ఆమె సూచన. మొగుడి మీద మగాడి మీద ఆధారపడే స్థితి నుంచి ఆడపిల్లలు ఆర్థిక స్వాతంత్ర్యం సాధించే దిశగా ముందుకు కదిలితే కుటుంబ పరంగా మహిళలకు ఎదురయ్యే ఎన్నో సమస్యలకు అది ఓ ప్రధానమైన పరిష్కారంగా మారుతుందంటారు ఆమ్రపాలి. ఓవైపు గృహిణిగా జీవితం సాగిస్తున్నా సరే, కుట్లు అల్లికలతో అయినా సరే తనకంటూ ఓ సంపాదన సాధించగలిగితే సమాజంలో ఎన్నో సమస్యలను తట్టుకుని నిలబడగలిగే శక్తి ఆడవారు ఈజీగా సాధించగలరు అంటారు ఈ యువ ఐఏఎస్ ఆఫీసర్. చక్కగా చదువుకునే ఆడపిల్లలను పెళ్లితో దానికి బ్రేక్ వేయకపోవడం, ఉద్యోగాలు చేసుకునే ఆడవాళ్లకు వారు పనిచేసే చోట్ల అవసరమైన వసతులను యాజమాన్యం కల్పించడం, ఇంట్లోకి బయటకు ఒంటరిగా వచ్చినా తమకు చక్కటి రక్షణ క్షణాల్లో దొరుకుతుందన్న భరోసా కలిగించడం,
పురుషాధిక్య సమాజంలో ఎదురయ్యే ఇబ్బందులను భరిస్తూ మనసులోనే కుమిలిపోకుండా వాటిని భయం లేకుండా రక్షణ వ్యవస్థల ముందుంచే మానసిక స్థితిని సొంతం చేసుకోగలిగిన ప్రతి ఆడబిడ్డ సామాజిక అభివృద్ధిలో చక్కటి భాగస్వామిగా మారుతుంది. మగాడితో సమానమైన ప్రతిపత్తిని సాధించగలుగుతుంది అంటూ తన మనసులోని మాటను ఎన్నో వేదికల మీద బయటపెట్టిన ఆమ్రపాలి తాను ఏ బాధ్యతల్లో ఉన్నా అలాంటి సామాజిక నిర్మాణానికి తన వంతు కృషి చేస్తూనే ఉంది. 100% కాకపోయినా ఎంతో కొంత మార్పు సాధించగలను అన్న నమ్మకంతోనే తన ఉద్యోగ ప్రస్థానంలో కొనసాగుతోంది. సో ఆ వీరనారికి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పేద్దాం. ఆమె సూచనలను పాటించడం ద్వారా సమాజ నిర్మాణ యజ్ఞంలో భాగస్వాములవుదాం.